హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీహెచ్ ఇక సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వచ్చిన R22 వాళ్ళ డిటెన్షన్ లిస్ట్ రిలీజ్ చేయలేదు. అలాగే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వాళ్ళ డిటెన్షన్ లిస్ట్ కూడా రిలీజ్ చేయలేదు. బీటెక్, బీఫార్మసీ. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చిన బీఫార్మసీ వాళ్ళ డిటెన్షన్ లిస్ట్ రిలీజ్ చేశారు. బీటెక్ ఇంకా రాలేదు. నోటిఫికేషన్ జారీ అయింది. సో దానికి సంబంధించిన డిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి నేను వీడియోలో చేశానండి 3132తో. అందులో ఒకసారి చూసుకోండి. ఇక మిగిలింది ఏంటి, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే సెకండ్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు, అలాగే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వాళ్ళది బీటెక్ కానీ బీఫార్మసీ కానీ. సో నేను ముందు నుంచే చెప్తున్నాను రిలాక్సేషన్ ఇస్తారు అని చెప్పేసి. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ మాత్రం 25% రిలాక్సేషన్ లాస్ట్ ఇయర్ ప్రొసీడింగ్సే ఉంటుంది మ్యాక్సిమం. ఇక థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి మాత్రం బీటెక్ బీఫార్మసీది నాకు తెలిసి ఎటువంటి క్రెడిట్స్ లేకుండా ప్రమోట్ అయిపోతారు మ్యాక్సిమం. అయితే వీటికి సంబంధించిన డిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? సెకండ్ ఇయర్ది వచ్చేసరికండి డిసెంబర్లో రిలీజ్ చేస్తారండి డిటెన్షన్ లిస్టు. అయితే మీ హాల్ టికెట్స్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీకు ప్రమోట్ అయింది లేదు చెప్పేస్తారు. ఈ లోపే పంపిస్తారు. మ్యాక్సిమం నాకు తెలిసి హాల్ టికెట్స్ టైం అవుతుంది. ఆ టైంకి మీకు డిటెన్షన్ లిస్ట్ అనేది మీ కాలేజ్కి వస్తుంది. 25% రిలాక్సేషన్ ఇస్తారు. ఇక ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇప్పుడు కాదు, ఫిబ్రవరి అవుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి సో చాలామంది స్టూడెంట్స్ ఆపుకోలేకపోతున్నారు. ఏంటంటే మామూలు క్లాసులో కూర్చుంటున్నాం, మిడ్స్ రాస్తున్నాం, మరి ఒకవేళ డీటైన్ చేస్తే మన క్రెడిట్స్ సరిపోవు రిలాక్సేషన్ ఇస్తే తప్ప, ఆ మిడ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇక ఫోర్త్ ఇయర్ అనుకోండి, బీటెక్ కానీ బీఫార్మసీ కానీ, ఇక ఈ మినీ ప్రాజెక్టులు అని అని చేస్తారు. మినీ ప్రాజెక్టు చేసింది మీరు 4-1లో చేసేది అది 3T సమ్మర్లో చేయాల్సింది. మీకు దానికి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. మీరు ఒకవేళ డీటెయిన్ అయినా 4-1 అవుతారు కాబట్టి 4-1 దగ్గర ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే లెక్క ఉంటుంది. అంటే మీరు డిటైన్ అవుతారని కాదు. మ్యాక్సిమం ఫైనల్ ఇయర్కి వచ్చాక ఈసారి డిటెన్షన్ అనేది ఉండకపోవచ్చు. మ్యాక్సిమం రిలాక్సేషన్ కూడా ఎవరు ప్రమోట్ చేసేస్తారు బీటెక్ బీఫార్మసీది ఆల్మోస్ట్. థర్డ్ ఇయర్ బీఫార్మసీది అంటే 25% రిలాక్సేషన్ ఇచ్చారు. 75% క్యాలిక్యులేషన్ చేశారు ఓవరాల్ క్రెడిట్స్. ఇక ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కంటే ఇక థర్డ్ ఇయర్కి ఎలా జరిగిందో సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళకు అది జరుగుతుంది. మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ 2-1, 2-2తోనే మొదలెడతారు కదా. సో అప్పుడే మీకు తెలిసిపోతుంది. సో చాలా మందిలో ఉన్న అనుమానం అసలు రిలాక్సేషన్ ఇస్తారు. మీరు గమనించినట్టయితే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ అటానమస్ వాడు ఫాలో అయినట్టయితే దానికన్నా బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉండేది వస్తుంది. లేకపోతే అదే బెనిఫిట్స్ మీకు కూడా వస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద అటానమస్ కాలేజ్. ఎందుకంటే అటానమస్ కాలేజే రిలాక్సేషన్ పోయిన సంవత్సరం తీసుకొని ఇచ్చిందంటే అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళు కూడా అంతకుమించే తీసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసేసి నాకు తెలిసి మీకు రిలాక్సేషన్ ఇస్తారు 25%. అది ప్రూవ్ అయింది బీఫార్మసీ వాళ్ళకు. బీఫార్మసీ వాళ్ళకు అది ప్రూవ్ అయిపోయింది. సేమ్ అటానమస్ కాలేజీ కొన్ని 2 కాలేజీలు చెప్పినప్పుడు రిలాక్సేషన్ ఇచ్చింది. అదే విధంగా బీఫార్మసీ వాళ్ళకి ఇచ్చారు. మీ బీటెక్ వాళ్ళకి ఇలా ఉంటుంది. కానీ ఫైనల్ ఇయర్కి మాత్రం ఎటువంటి క్రెడిట్స్తో పని లేకుండా ప్రమోట్ చేసే విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్లో రిస్క్ తీసుకోదలచలేదండి ఎవరో కూడా. అసలు ఆ క్రెడిట్ బేస్డ్ డిటెన్షనే దండగ అసలు. ఎందుకంటే చదువుకోవడం అనేది మీ ఇష్టం. అది ఇదివరకటి రోజుల్లో అంటే తక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి కాబట్టి స్టూడెంట్స్ మాట వినరని చెప్పేసి కొంచెం రూల్స్ గట్టి పెడితే వాల్యూ ఉంటుందని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డీటెయిల్ అయితే హ్యాపీగా ఉంటున్నారు. చదువు మానేసి చక్కగా మళ్ళీ వేరే కరస్పాండెంట్ డిగ్రీ పోవచ్చు అని చెప్పేసి. సో అది కాకుండా కాలేజ్ యాజమాన్యాలు కూడా గోల చేస్తూ ఉన్నాయి. మీరు అట్లా డీటెయిన్ చేసుకుంటా పోతే మాకు రీఎంబర్స్మెంట్లు రావు, మేము కాలేజీలు ఎలా నడపాలి, ఫ్యాకల్టీ మా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళకి ఉంటుంది కదా, ఫ్యాకల్టీ జీతాలు ఇవ్వాలన్నా, ల్యాబ్ ఎక్విప్మెంట్, మళ్ళీ పైగా జేఎన్టీహెచ్ వచ్చేసరికి ల్యాబ్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. కొత్త ల్యాబ్లు పెడుతుంటారు కోర్ గ్రూపులు అయితే.
సిఎస్సి వాళ్ళకేముంది ఒక సిస్టమ్ తీసుకొస్తే దాంట్లో ఇస్తే సరిపోతుంది. కానీ కోర్ గ్రూప్‌లో అలా కాదు కదా! ఆ ఉన్న తక్కువ మందిలోనే డిటైన్ చేస్తే ఇంకా క్వెషన్ పేపర్‌లు కష్టంగా ఉంటది. పేపర్ వాల్యుయేషన్ కష్టంగా ఉంటదనుకోండి. సో, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కాలేజీలు ఏం చేయాలి? ఇప్పటికే చాలా కాలేజీలు మూతపడినాయి. మళ్ళీ జాలగా 200 కాలేజీలు ఇచ్చారట. మరి అది వస్తాయో, మూతపడతాయో నాకు తెలీదు గానీ, మాక్సిమం నాకు తెలిసైతే ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సంబంధించి ఇదే పందాలో పోతది. ఇంతకు మించి అయితే ముందుకి ఎళ్ళదు ఇక. సో, వెయిట్ ఈజ్ ఓవర్. అయిపోయింది. డిసెంబర్‌లో మీకు డిటెన్షన్ లిస్ట్ గురించి ఒక అవగాహన వస్తది. సెకండ్ ఇయర్‌తో మొదలవుద్ది. థర్డ్ ఇయర్‌కి వస్తది. తర్వాత ఫైనల్ ఇయర్ దాకా ఇది సర్క్యులర్ జారీ చేస్తారు. ఒకటండి, అఫీషియల్‌గా నోటిఫై అయితే రిలీజ్ కావాల్సిందే ఎవ్వరికైనా గానీ. రిలీజ్ అవ్వకుండా నన్ను కూర్చొనిస్తున్నారు, నన్ను మిడిల్ రానిస్తున్నారు, నన్ను ఎగ్జామ్ ఫీస్ కట్టించుకున్నారు అనుకోటానికి లేదు. అది అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ అయినా, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అయినా. అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ 65-75 కోఆర్డినేషన్ కట్టుకోవచ్చు. ఛాన్స్ ఉంది. కానీ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్‌కి వచ్చేసరికి రిలాక్సేషన్ తప్ప, ఆ రిలాక్సేషన్ కూడా లేకపోతే, లేదా అటెండెన్స్‌లో 65% కూడా లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు దానికి. అటెండెన్స్ అన్నా కొంచెం కాలేజీలో మేనేజ్ చేయడం కుదురుద్ది. ఎందుకంటే బయోమెట్రిక్ అంత ఇదిగా కన్సిడర్ చేయట్లేదు. కానీ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అలా మేనేజ్ చేయడానికి కుదరదు. యూనివర్సిటీలో నీ ఫుల్ డేటా ఉంటదక్కడ. ట్రాన్స్‌క్రిప్ట్ కొట్టారంటే మొత్తం నీ డీటెయిల్స్ మొత్తం బయటకొస్తాయి. ఇప్పుడేదో కొత్తగా అపార్ ఐడీ వచ్చింది. అపార్ ఐడీ గనక బయటకొచ్చిందనుకోండి, ఇక దానికి రిజిస్టర్ అయ్యారనుకోండి, నీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటకొస్తాయి అందుట్లో. ఓకేనా? సో, ఇదనమాట. నాకు తెలిసిందైతే ప్రతి ఒక్కళ్ళు టెన్షన్ పడుతున్నారు దీని గురించి. మీరేమి టెన్షన్ పడాల్సిన బాధ లేదండి. ఖచ్చితంగా దీని ప్రకారమే మీకు ఉంటుంది. ఓకేనా? సో, మీరేం చేస్తారంటే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. సో, ఇంకా చాలామంది అడుగుతా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఫీస్ కట్టాను. ఒకవేళ డిటైన్ చేస్తే రిఫండ్ అస్సలివ్వరు. ఎగ్జామ్ ఫీజు రిఫండింగ్ అనేది కుదరదండి కట్టిన తర్వాత. అసలైతే ఈ పాటికి రిలీజ్ చేయాలి. అసలు ఫీజు కట్టిన తర్వాత అయితే రిఫండ్ రాదు. అది ఆర్‌సీఆర్‌బీ అప్పుడు ఆర్‌సీఆర్‌బీ రిజల్ట్ రాకముందు గనక నోటిఫికేషన్ వచ్చి ఇది అయితే అప్పుడు ఇచ్చేవాళ్ళు. 2 ఇయర్స్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ ఫీజు రిఫండ్ చేసేస్తాం ఆర్‌సీఆర్‌బీలో పాస్ అయితే అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడైనా మెన్షన్ చేశారా? డిటైన్ అయితే మీకు మీ ఫీజు మీకు ఇస్తామని ఇవ్వలేదు. ఓకేనా? మీరు ధైర్యం చేసి కట్టేయడమే చేసేదేం లేదు. ఇది బాగోపోతే ఎవ్వరేం చేయలేరు. ఓకేనా? సో, వాళ్ళకన్నీ తెలుసండి. ఎక్కడో నూటికో, కోటికో ఒకళ్ళు డిటైన్ అవుతారు. దాని ప్రకారం ఇస్తారు. యూనివర్సిటీ అంత పిచ్చిదేం కాదు. ఓకేనా? సో, మీకు ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టరు పూర్తి స్థాయిలో రాలేదు ఎవరు గూడా. వచ్చిన తర్వాత గానీ మీకు ఇదవ్వటానికైతే ఉండదు. సో, మొత్తానికి నాకు తెలిసినంత వరకు ఇదండి. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్‌కి గానీ, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కి గానీ, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్‌కి గానీ. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ముఖ్యంగా ఫైనల్ ఇయర్ వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరినడిగినా చెప్పట్లేదు, ఎవరినడిగినా చెప్పట్లేదు. ఎవ్వరు చెప్పరు. ఓకేనా? నేనేదో ఊరికనే అయితే పెట్టట్లేదు. మీకైతే ఖచ్చితంగా అయితే ప్రమోట్ అయిపోతారు. థర్డ్ నుంచి ఫోర్త్ ఇయర్‌కి. నమ్మండి. మీరు భయం పెట్టుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోమాకండి ఎవరు గూడా. ఓకేనా? సో, దీని గురించైతే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తే ఇంకా పెడతానే ఉంటాను. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు దీని పరంగా ఏదైనా డౌట్స్ ఉన్నా గూడా ఖచ్చితంగా అయితే మీరు కాల్ మీ ఫోర్ యాప్‌లో అయితే కాల్ చేయొచ్చు. మీ అంతా బాగుండాలని జెప్పేసి నేనైతే బలంగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే.